అంతకు ముందు కథలో యోసేపును అతని అన్నలు ఇస్మాయేలీయుల వ్యాపారులకు అమ్మివేసిన తరువాత జరిగిన సంఘటనలను ఈ భాగములో చూద్దాం. యోసేపును వ్యాపారులు ఐగుప్తు దేశానికి తీసుకువెళ్లి ఫరో సైన్యాధిపతి అయిన పోతిఫరుకు అమ్మివేస్తారు. పోతిఫరు యోసేపును చూసి, నువ్వు తెలివైన వాడిలా కనిపిస్తున్నావు. నీ పేరు ఏమిటి? నా పేరు యోసేపు అయ్యా. నేను కనాను దేశం నుండి వచ్చాను. సరే, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని నాకు అర్థమైంది. నువ్వు ఈ రోజు నుండి నా ఇంట్లో ప్రధాన దాసుడిగా ఉండు. నా ఆస్తి అంతటిపై నీదే అధికారం. నా భోజనం తప్ప మిగతా విషయాలన్నీ నువ్వే చూసుకో. యోసేపు వినయంగా, అలాగే యజమాని, మీకు నమ్మకస్తుడిగా ఉంటాను. యోసేపు దేవుని దయతో పోటిఫరు ఇంట్లో అన్ని పనులను చక్కగా చేస్తాడు. కొన్నాళ్లకు పోటిఫరు భార్య యోసేపు రూపవంతుడును సుందరుడునైయుండెన చూసి అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో నించుమని చెప్పెను. యోసేపు భయంతో దృఢంగా, నా యజమాని నన్ను నమ్మి తన ఇంటిలో ఉన్న ప్రతిదీ నా చేతికి అప్పగించారు. నేను దేవుని దృష్టిలో ఇంత ఘోరమైన పాపం ఎలా చేయగలను? నేను చేయలేను. పోటిఫరు భార్య కోపంతో పదే పదే ఒత్తిడి చేస్తుంది. యోసేపు ఆమె నుండి పారిపోతూ, నేను మీ మాట వినలేను. పోటిఫరు భార్య యోసేపు వస్త్రాన్ని పట్టుకుంటుంది. యోసేపు వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోతాడు. ఆమె ఆ వస్త్రాన్ని పట్టుకొని తన భర్త వచ్చినప్పుడు అబద్ధం చెబుతుంది. పోటిఫరు భార్య పోటిఫరుతో, మీరు ఇంటికి తీసుకొచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను అవమానించాలని చూశాడు. నేను పెద్దగా కేక వెయ్యగానే వాడు తన వస్త్రాన్ని ఇక్కడ వదిలేసి పారిపోయాడు. పోటిఫరు కోపంగా, నమ్మకద్రోహి! పోటిఫరు కోపంతో యోసేపును చెరసాలలో జైలులో వేయిస్తాడు. యోసేపు చెరసాలలో ఉంటాడు. అక్కడ కూడా దేవుని దయ వలన చెరసాల నాయకుడికి నమ్మకస్తుడిగా ఉంటాడు. కొన్నాళ్లకు ఫరో రాజు యొక్క ప్రధాన సారాయి వడ్డించేవాడు మరియు ప్రధాన రొట్టెలు కాల్చేవాడు జైలుకు వస్తారు. ప్రధాన సారాయి వడ్డించేవాడు ఉదయం లేచి కలతత చెంది, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఏదో భయంకరమైన కల వచ్చింది. దాని అర్థం ఏమిటో తెలియడం లేదు. ప్రధాన రొట్టెలు కాల్చేవాడు, నాకు కూడా ఒక కల వచ్చింది. మన ఇద్దరి కలలకు అర్థం ఏమిటో ఎవరికీ తెలియడం లేదు. యోసేపు వారి దగ్గరకు వచ్చి, కలల అర్థాలు దేవుని వద్ద నుండే వస్తాయి కదా. మీరు కన్న కలలు ఏమిటో దయచేసి నాకు చెప్పగలరా? నేను నా కలలో ఒక ద్రాక్ష చెట్టును చూశాను. అందులో 3 కొమ్మలు ఉన్నాయి. అవి పూత పూసి పండ్లు కాశాయి. నేను ఆ పండ్ల రసాన్ని పిండి ఫరో గిన్నెలో పోసి ఆయనకు అందించాను. ఇదిగో దాని అర్థం. ఆ 3 కొమ్మలు 3 రోజులు. 3 రోజుల తరువాత ఫరో మిమ్మల్ని మీ పదవిలో తిరిగి నియమిస్తాడు. మీరు మళ్ళీ ఆయనకు గిన్నెను అందిస్తారు. దయచేసి మీరు విడుదలైనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఫరోతో నా గురించి మాట్లాడండి. నేను నిరపరాధిని. మరి నా కల సంగతేమిటి? నేను నా తలపై తెల్ల రొట్టెలు ఉన్న 3 గంపలను చూశాను. పై గంపలో ఉన్న రొట్టెలను పక్షులు వచ్చి తినేశాయి. యోసేపు బాధగా, ఇదిగో దాని అర్థం. 3 రోజులలో ఫరో మిమ్మల్ని ఉరితీసి మీ శరీరాన్ని ఒక చెట్టుకు వేలాడదీయిస్తాడు. పక్షులు మీ మాంసాన్ని తింటాయి. 3 రోజుల తరువాత యోసేపు చెప్పినట్లే జరుగుతుంది. సారాయి వడ్డించేవాడు విడుదలవుతాడు. రొట్టెలు కాల్చేవాడు ఉరితీయబడతాడు. అయితే సారాయి వడ్డించేవాడు యోసేపును మర్చిపోతాడు. 2 సంవత్సరాలు గడిచిపోతాయి. 2 సంవత్సరాల తర్వాత ఫరో రాజుకు 2 కలలు వస్తాయి. వాటి అర్థం ఎవరూ చెప్పలేకపోతారు. ఫరో సారాయి వడ్డించేవాడిని పిలిచి, ఈ కలల గురించి ఒక్కరు కూడా సరైన అర్థం చెప్పలేకపోతున్నారు. ఇది నా మనస్సును కలిచివేస్తోంది. సారాయి వడ్డించేవాడు జ్ఞాపకం చేసుకుని, నా ప్రభు, నేను నా తప్పుని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. 2 ఏళ్ల క్రితం నేను జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక హెబ్రీ యువకుడుండేవాడు.
వాడు నా కలకు రొట్టెలు కాల్చేవాడు కలకు అద్భుతంగా అర్థం చెప్పాడు. వాడు చెప్పినట్లే జరిగింది. నీ ఫరో ఉత్తర్వులిస్తూ వెంటనే ఆ మనిషిని నా దగ్గరకు తీసుకురండి. యోసేపును జైలు నుండి తీసుకువస్తారు. అతను గడ్డం గీసుకుని దుస్తులు మార్చుకుని ముందు నిలబడతాడు. నువ్వు కలలకు అర్థం చెప్పగలవని విన్నాను. నేను ఒక కల కన్నాను. నువ్వు దానికి అర్థం చెప్పగలవా? యోసేపు వినయంగా దైవభీతితో నా అంతట నేను చెప్పలేను ప్రభు. దేవుడే మీకు మేలు కలుగునట్లుగా ఉత్తరం ఇస్తాడు. మీ కలలను నాకు చెప్పండి. నా కలలో 7 బలిసిన ఆరోగ్యకరమైన ఆవులు నదిలోంచి వచ్చాయి. వాటి వెనుక 7 చిక్కిపోయిన బలహీనమైన ఆవులు వచ్చి వాటిని తినేశాయి. ఇంకో కలలో 7 మంచి వెన్నులు 7 పీచులు పట్టిన వెన్నులు వచ్చాయి. ఆ పీచు వెన్నులు మంచి వెన్నులను మింగివేశాయి. మహారాజా, ఈ 2 కలలకు ఒకే అర్థముంది. దేవుడు ఏమీ చెయ్యబోతున్నాడో మీకు చూపించాడు. 7 బలిసిన ఆవులు, మంచి వెన్నులు. రాబోయే 7 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో చాలా సమృద్ధి, గొప్ప పంటలు ఉంటాయి. 7 చిక్కిపోయిన ఆవులు, పీచు వెన్నులు. ఆ 7 సంవత్సరాలు ముగిసిన వెంటనే 7 సంవత్సరాల భయంకరమైన కరువు వస్తుంది. ఈ కరువు వలన సమృద్ధి అంతా మర్చిపోతారు. కాబట్టి ప్రభువు, మీరు చెయ్యవలసినది ఇది: జ్ఞానం, తెలివి ఉన్న ఒక మనిషిని నియమించి ఈ 7 సమృద్ధి సంవత్సరాలలో దేశంలో పండిన పంటలో 5వ వంతును నిల్వ చేయుటలో 5వ వంతును నిల్వ చేయించండి. కరువు వచ్చినప్పుడు దేశం ఆకలితో చనిపోకుండా ఆ ఆహారం ఉపయోగపడుతుంది. ఫరో సంతోషంతో దేవుని ఆత్మ నీలో ఉంది. నీకంటే తెలివైనవాడు ఎవడు? నువ్వే ఈ పనికి అర్హుడివి. ఈ రోజు నుండి నువ్వు నా రాజ్యానికి ప్రధాన మంత్రివి. నా సింహాసనం తప్ప నా ప్రజలందరూ నీ ఆజ్ఞకు లోబడతారు. ఫరో తన ఉంగరాన్ని యోసేపు చేతికి పెట్టి అతనికి నార వస్త్రాలు, బంగారు గొలుసు ఇచ్చి తన రథంలో దేశమంతా తిప్పి ప్రకటిస్తాడు. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరర కుమార్తెయగు ఆసేనతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు కృతజ్ఞతతో, యెహోవా దేవా, మీ కృప వలననే ఇది జరిగింది. ఈ విధంగా యోసేపు ఒక బానిసగా ఖైదీగా ఉండి 30 ఏళ్ల వయసులో ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మారాడు.